ఏడాది దాటింది, అయినా ఆగని కన్నీరు. తిరిగిరాని లోకాల్లో కూతురు, కన్నుల్లో వత్తులేసుకున్న తల్లి. ఈ కన్నీటి ధార ఆగేదెప్పుడు? ఏడాది దాటింది, అయినా క్షణమైనా ఆగకుండా కన్నీటి ధార కారుతూనే ఉంది. సింధూరపు పూదోటలో చిన్నారి ఓ పాపా, ఏ పాపమో ఆ పాపనే కాటేయగా రాగా, అమ్మను నే కాగలనా, ఆయువునే తీగలనా, ఈ బ్రతుకెందుకులే. ఖాళీ ఊయల ఊగుతోందంటే ఈ పిచ్చి తల్లి ఒప్పుకోదు. తన బంగారు తల్లి మహారాణిలా ఊగుతూ పాలు తాగుతోందని భ్రమిస్తోంది. ఉదయం లేవగానే తన చిట్టి తల్లి కోసం టిఫిన్ తయారు చేస్తోంది. అక్కతో పాటు స్కూల్కెళ్లాలంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిన కూతురును కూడా రెడీ చేస్తుంది. పెద్ద కూతురొక్కతే ముద్దిచ్చి వెళ్తుంటే ఈ మాతృహృదయం తల్లడిల్లుతోంది. ఉబికి వస్తోన్న కంటతడిని ఒత్తిపట్టి రెండో కూతురు ముద్దు కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఈ ఎదురుచూపులకు ఏడాది దాటిపోయింది, కానీ తిరిగి రాలేదు, తిరిగి రాదు కూడా. ఎందుకు? 2009 జూన్ 24న మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేర్ దగ్గర యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదంలో మయూఖ చనిపోయింది. కానీ ఈ కన్న తల్లి ఒప్పుకోదు. ఇప్పటికీ బతికే ఉందంటోంది. ప్రాణప్రదంగా పెంచుకున్న తన చిన్నారిని తీసుకెళ్లాడని ఆగ్రహించిందో, లేక తన కడుపు కోత తెలియాలనుకుందో, కానీ దేవుడికి పూజ చేయడం కూడా మానేసింది. పిల్లల్నిద్దరిని స్కూల్లో జాయిన్ చేసడానికి లంపూర్ వెళ్తుంటామండి. పెబ్బేర్ బైపాస్ దగ్గర యాక్సిడెంట్ అయింది. పాప అక్కడ నేను కార్లోనే నా చేతుల మీదనే లాస్ట్ సారి పిలిచినప్పుడు పలికింది. అమ్ములు అమ్ములు అనేసరికి నీకు నేమ్ అమ్ములు అని పెట్టుకున్నాను. అమ్ములు అమ్ములు అనేసరికి అన్నీ అప్పుడే ప్రాణాలు పోయింది. మర్చిపోలేకపోతున్నామండి. 1 year అయిపోయింది కూడా, కానీ మాకు ఇంకా ఉందేమో మా పాప ఇంట్లో తిరుగుతుందేమో అన్నట్లుగానే ఉంటుంది. భర్త ఎల్లారెడ్డి, పెద్ద కూతురు సుచరితలు మేమున్నామంటూ ధైర్యం చెబుతున్నా మనం నలుగురం అంటుంది. మయూఖ పెన్సిల్, స్కూల్ డ్రెస్, జామెట్రీ బాక్స్, రబ్బర్, స్వెటర్, గాజులు, టవల్, లాస్ట్ బర్త్డేకు వేసుకున్న డ్రెస్సును తడిమి తడిమి చూస్తుంది. సైకిల్ తొక్కేదని బైక్ కూడా ఆమె కోసమే కొన్నామంటోంది. సింధూరపు పూదోటలో చిన్నారి ఓ పాపా, ఏ పాపమో ఆ పాపనే కాటేయగా రాగా, అమ్మను నే కాగలనా, ఆయువునే తీగలనా, ఈ బ్రతుకెందుకులే. చేదు జ్ఞాపకాలు మరిచిపోవాలి, గుండె రాయి చేసుకోవాలని బంధువులు చెబితే చెదరని ఆ చిన్నారి నవ్వును చూపుతోంది. గుండెనైతే బండరాయిని చేసుకునేదాన్ని, కానీ మయూఖ నా ఊపిరి, దాన్ని ఆపలేనంటోంది. శ్వాస ఉన్నంత వరకు ఇంతే అంటోంది.